భక్తజనులకు నమస్కారము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ దత్తదర్శనం గ్రంథంలోని అనుబంధం శీర్షికలో షోడశావతారాలు నవనాథులు. సచ్చిదానంద స్వరూపుడైన దత్తస్వామి అవతారాలెన్ని, అవి ఏవి అని తేల్చుకోవాలనుకోవడం నక్షత్రాలను లెక్కపెట్టడం వంటి పని అయినా ఆ స్వామి మీద గల భక్తి ఊరుకోనివ్వదు. అందుకనే ఆ స్వామి అవతారాలలో కొన్నిటిని ప్రధానాలని నిర్ణయించుకొని వాటిని మన్నం చేసుకుంటూ ఉండే ప్రయత్నాలు అనేక రీతులుగా జరుగుతూ వస్తున్నాయి. అలాంటి లెక్కలలో షోడశావతారాల లెక్క అతి ప్రసిద్ధమైనది. కరుణ వశంవదుడైన దత్తస్వామి విభిన్న స్థలాలలో, విభిన్న సమయాలలో, విభిన్న ఆకార విశేషాలలో విభిన్న సాధకులకు అనుగ్రహించిన సాక్షాత్కారాలే ఈ షోడశ అవతారాలు. 1. యోగిరాజు. అత్రి అనసూయలు సంతానం కోసం హిమాద్రిపై తపస్సు చేస్తున్న రోజులలో ఒకానొక కార్తీక పౌర్ణమి బుధవారం కృత్తికా నక్షత్ర సూర్యోదయ సమయాన స్ఫటికంలాగా నిర్మలంగా ఉన్న శరీరంతో స్వామి వారిద్దరి ఎదుట సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే యోగిరాజు అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. అద్వయానంద రూపాయ యోగమాయ ధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీదత్తాయ నమో నమః. 2. అత్రివర్ధుడు. అలా సాక్షాత్కరించిన ఆ యోగిరాజ స్వరూపం మీద ధ్యానం నిలిపి అత్రి మహర్షి 100 సంవత్సరాలు సమాధి స్థితిలో గడిపాడు. అప్పుడు ఆ తపోగ్నికి ముల్లోకాలు తల్లడిల్లగా ఆ తపస్సుని శాంతింపచేసేందుకై ఒకానొక కార్తీక బహుళ పాడ్యమి గురువారం నాడు ప్రాతకాలంలో మొదటి జాములో రోహిణి నక్షత్రంలో స్వామి అత్రి మహర్షి ఎదుట 6 చేతులు గల దివ్య రూపంతో సాక్షాత్కరించి కోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ మూర్తికే అత్రి వరదావతారమని పేరు. ధ్యాన శ్లోకం. మాలా కమండలు దారః కరపద్మయుగ్మే మధ్యస్థ పాణీయుగలే డమరు త్రిశూలే యశ్వస్త ఊర్ధ్వ కరాయోః శుభశంఖ చక్రే వందేత అత్రివరదం భుజ షట్కయుక్తం. 3. దిగంబర అవధూత దత్తుడు. అలా అత్రివరద రూపంలో సాక్షాత్కరించిన స్వామిని నాకు నీ వంటి సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు అత్రి మహర్షి. అప్పుడు స్వామి, నన్ను నేనే నీకు దానం చేసుకుంటున్నాను, నేను దత్తుణ్ణి అంటూ ముద్దులు మూటగట్టే ముఖంతో ఇంద్రనీలమణిలాగా నల్లగా మెరిసే మొండి మొల రూపంతో పసిపిల్లవాడై ఆ మహర్షి ముందు సాక్షాత్కరించాడు. ఆనాడు కార్తీక బహుళ విధియ శుక్రవారం, మృగశిర నక్షత్రం, సూర్యోదయ సమయం. ఆ మూర్తికి దిగంబరావధూత దత్తావతారమని పేరు. ధ్యాన శ్లోకం. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయరథం దేవం మవధూతం దిగంబరం భాస్మోద్ధూలిత సర్వాంగం జటాజుట ధరం విభుం చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. 4. కాలాగ్ని శమనుడు. ఆ దిగంబర అవధూత దత్తుని దర్శించిన ముని దంపతులు స్వామి తమ గర్భవాసాన జన్మించాలని కోరుకున్నారు. స్వామి కూడా అనుగ్రహించి సరే అన్నాడు. తర్వాత కొంతకాలానికి ఒక మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు ఆ మహర్షి కనులలో నుంచి ప్రళయ కాలాగ్నిలాగా అతి ఉగ్రమైన తేజస్సు ఒకటి బయలువెడిలింది. ఆ తేజస్సు సరాసరి అనసూయామాత గర్భంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించగానే ఆ తేజస్సులోని ఉగ్రత్వం క్షమించిపోయి ఆ తల్లి గర్భంలో పుత్రరూపంగా మారింది. అందువల్లే ఆ మూర్తికి కాలాగ్ని శమనావతారమని పేరు. ధ్యాన శ్లోకం. జ్ఞానానందైక దీపాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. 5. యోగిజన వల్లభుడు. అలా కాలాగ్ని శమనుడై ఆ తల్లి గర్భంలో ప్రవేశించిన ఆ చల్లని స్వామి ఒకానొక మార్గశిర పౌర్ణిమ గురువారం మృగశిర నక్షత్రం రోజున సాయంకాల సమయాన లీలాబాలుడే జన్మించాడు. ఆ మూర్తికే యోగిరాజ వల్లభావతారమని పేరు. ధ్యాన శ్లోకం. యోగ విజ్ఞాన నాదాయ భక్తానంద కరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయతే నమః. 6. లీలా విశ్వంబరుడు. అలా యోగిజన వల్లభుడే అవతరించి బాలలీలల్లో అసామాన్య మహత్తులను ప్రదర్శిస్తున్న ఆ స్వామి చుట్టూ గుంపులు గుంపులుగా మునిజనులు చేరి తమకు యోగోపదేశం చేయమని పీడించసాగారు. అప్పుడు వారిని పరీక్షించేందుకై స్వామి ఓ మాయా యువతిని సృష్టించి ఆమెతో సరసాలాడుతూ ఒక సరస్సులో మునిగి అంతర్ధానమైపోయాడు. అది ఒక పుష్యశుద్ధ పూర్ణిమ బుధవారం ప్రాతకాలంలో జరిగింది. అలా మునిజనుల్ని పరీక్షించిన మూర్తికే లీలా విశ్వాంబర అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వాంబరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమస్తే సర్వసాక్షినే. 7. సిద్ధరాజు. స్వామి ఒకానొకప్పుడు కొంతకాలం బదరికాశ్రమంలో మకాన్ చేశాడు. ఆ సమయంలో అక్కడి సిద్ధులు కొందరు స్వామిని పరీక్షించాలని సంకల్పించసాగారు.
వారి గర్వాన్ని గ్రహించిన స్వామి వారి శక్తులను హరించివేశాడు. దాంతో వారంతా వచ్చి శరణు వేడగా స్వామివారికి ఈ అల్పసిద్ధులతో లాభం లేదని ఆత్మసిద్ధి అసలు సిద్ధిని బోధించి వాళ్లకు ఆత్మసిద్ధిని అనుగ్రహించాడు. ఇది ఒకానొక మాఘశుద్ధ పౌర్ణిమ గురువారం మఘా నక్షత్రం నాడు మధ్యాహ్న సమయంలో జరిగింది. అలా సిద్ధులకు ఆత్మసిద్ధిని అనుగ్రహించిన ఆ మూర్తికే సిద్ధరాజ అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. 8 జ్ఞానసాగరుడు. అలా సిద్ధరాజయ్య సిద్ధులను అనుగ్రహించిన స్వామి కొంతకాలం అక్కడే ఉండి ఆ తర్వాత తన సంపూర్ణ జ్ఞానయోగంలో తాను ప్రవేశించాడు. ఇది ఫాల్గుణ శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో జరిగింది. జ్ఞానయోగ నిరూఢమైన ఈ మూర్తికే జ్ఞానసాగర అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. సర్వత్రా జ్ఞాననాశాయ జ్ఞానదీపాయ చాత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీదత్తాయ నమో నమః. 9 విశ్వాంబరావధూత. అలా జ్ఞానయోగోపదేశం పొందిన సిద్ధులు సాధనలు కొనసాగించారు. స్వామివారి స్థైర్యాన్ని పరీక్షించేందుకు అతి వికారమైన మురికి రూపాన్ని స్వీకరించాడు. తన పరీక్షలో నెగ్గి శరణులొచ్చిన వారిని పూర్ణంగా అనుగ్రహించాడు. ఇది ఒక చైత్రశుద్ధ పూర్ణిమ మంగళవారం చిత్తా నక్షత్రంలో జరిగింది. ఈ మూర్తికే విశ్వాంబరావధూత అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. విశ్వాంబరాయ దేవాయ భక్తప్రియకారకాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రీతాయ తే నమః. 10 మాయాముక్తావధూత. కాశీక్షేత్రంలో ఒకప్పుడు సుశీలుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం రోజున అతని ఇంట్లో ఆబ్దికం ఒకటి వచ్చింది. ఆ రోజు ఉదయం మొదటి జాములోనే వారింటికి ఒక బిచ్చగాడు వచ్చాడు. వాడి ఒంటి మీద గోచిపాత తప్పితే మరేమీ లేదు. చేతిలో ఒక కర్ర ఉంది. పక్కన ఒక కుక్క ఉంది. పవిత్రమైన శ్రాద్ధం రోజున ఈ ముష్టివాడిలా కుక్కతో సహా తన ఇంట్లో ప్రవేశించి అపవిత్రం చేసినందుకు మండిపడ్డాడు సుశీలుడు. అప్పుడు ఆ బిచ్చగాడు తన కుక్కతో వేదమంత్రాలు చదివించసాగాడు. సుశీలుడు ఆ వచ్చింది దత్తస్వామేనని గ్రహించి పాదాల మీద పడ్డాడు. అలా సుశీలుణ్ణి అనుగ్రహించిన మూర్తికే మాయా ముక్తావధూత అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణ హరాయతే శుద్ధ బుద్ధాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. 11 ఆదిగురువు. జంబాసురుని చేతిలో పరాజయం పొందిన దేవతలు దత్తస్వామిని శరణు వేడారు. అప్పుడు స్వామి కనికరించి చేసిన సూచన మేరకు దేవతలు మళ్ళీ రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళి ఉపాయంగా వాళ్లను స్వామి ఎదుటకు తెచ్చారు. ఆనాడు ఆషాఢ పూర్ణిమ. అలా దేవదానవులు వచ్చేసరికి దత్తస్వామి ఒక విలాసవతితో సరసాలాడుతున్న పురుషుడిగా కనిపించాడు. అలా స్త్రీ పురుష రూపాలలో దర్శనమిచ్చి దానవ సంహారము దేవ సంరక్షణము చేసిన ఆ జంట మూర్తికే ఆదిగురు అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. చిదాత్మ జ్ఞాన రూపాయ గురవే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 12 సంస్కారహీనుడు లేక శివస్వరూపుడు. పరశురామ యాగం జరుగుతోంది. ఆ రోజు శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం. ఆనాడు స్వామి కృష్ణామలక వృక్షం కింద కూర్చుని ఉన్నాడు. అప్పుడు పింగళనాగుడనే ముని స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి తత్వాన్ని గురించి ఆర్తిగా ప్రశ్నించాడు. అప్పుడు స్వామి అతనికి తన యథార్థ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపచేశాడు. అలా పింగళనాగుడిని ఉద్ధరించిన మూర్తికి సంస్కారహీన అవతారమని పేరు. శివస్వరూప అవతారమని కూడా దీన్నే అంటారు. ధ్యాన శ్లోకం. సంసార దుఃఖ నాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 13 దేవదేవుడు. వేదాలను మర్చిపోయిన బ్రహ్మదేవుడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి ఆయనకు మరలా వేదాలను అనుగ్రహించాడు. ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం శతభిష నక్షత్రం నాడు జరిగింది. అలా బ్రహ్మదేవుని అనుగ్రహించిన మూర్తికే దేవదేవావతారమని పేరు. ధ్యాన శ్లోకం. సర్వాపరాధ నాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 14 దిగంబరుడు. దత్తస్వామి ఒక అవధూత రూపంలో వెళ్ళి తన 24 గురువుల గురించి చెప్పి యదుమహారాజును అనుగ్రహించాడు. ఆ మూర్తికే దిగంబర అవతారమని పేరు. ఈ యదురాజు అనుగ్రహం ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగింది. ధ్యాన శ్లోకం. దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధి సాక్షిణే. 15 దత్తావధూత. ఒకనొక జ్యేష్ఠమాస పూర్ణిమ దినాన దత్తస్వామి గోరక్షకుడనే సద్భక్తుడికి సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే దత్తావధూత అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. గోరక్షకాఖ్యం నిజభక్తమేకం రరక్ష దేవ కరుణాంచి
తాక్షః యో జ్యేష్ఠరాక దివసే శుభేతాం దత్తావధూతం శరణం శ్రేయేహం. 16 శ్యామకమల లోచనుడు. ఒకానొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ సమయంలో దత్తస్వామి అనేక మంది భక్తులకు తన సాక్షాత్కారాన్ని అనుగ్రహించాడు. దివ్యకాంతులు వెదజల్లే ఆ నల్లకళ్ళ సింగారపు మూర్తికే శ్యామకమల లోచనావతారమని పేరు. ధ్యాన శ్లోకం. అఖండ అద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. ఇవి శ్రీ దత్తాత్రేయ షోడశ అవతారాలు. ఇవిగాక నవనాథులు అనే పేరుతో మరో 9 అవతారాలు కూడా ప్రసిద్ధిలో ఉన్నాయి. నవనాథులు: 1 మత్స్యేంద్రనాథుడు, 2 గోరఖ్నాథుడు, 3 జాలాంధరనాథుడు, 4 కానీఫానాథుడు, 5 చెర్పటునాథుడు, 6 నాగేశనాథుడు, 7 భర్తరీనాథుడు, 8 రేవణనాథుడు, 9 గహనీనాథుడు. వీరే నవనాథులు. శ్రీ గురుదత్తస్వామికి సంబంధించిన ఈ నవనాథుల ఉపాసనా పరంపరల నుంచే ఆంధ్రదేశ ప్రాంతాలలో ఇప్పటికీ ప్రసిద్ధిలో ఉన్న గురునాథ ఆరాధనా సాంప్రదాయం ఏర్పడిందని చెప్తారు. మరి మన దత్తస్వామి కదా గురు సాంప్రదాయ ప్రవర్తకుడు. నిత్యం ఈ అవతారాల పేర్లు స్మరించుకుంటే చాలు, మానవుల పాపాలు నశించి బుద్ధి శుద్ధమై స్వామి సాక్షాత్కారం సులభమవుతుంది. జై గురుదత్త. శ్రీ దత్తదర్శన గ్రంథం సంపూర్ణం. సర్వం శ్రీ గురు పాదారవింద అర్పణమస్తు. శుభం భవతు.